హలో! హలో! నమస్తే అండి. నమస్తే అండి. అది జగన్ పాల్ పాస్టర్ గారా? అవును సార్. నమస్తే అండి. అదే మీది నమస్తే. వీడియో ఒకటి చూశాను. సార్. అదే దయ్యాలు, చేతపడులు, కుటుంబ సమస్యలు, సార్. అనారోగ్యం హ్మ్. అన్నీ పరిష్కారం అవుతాయి సార్. చెప్పండి సార్. అదే అడుగుతుంది అదే. పరిష్కారం అవుతాయా అంట. మీకేం గావాలి సార్? అదే మీరు మీ వీడియో పెట్టారు గదా! మా వోళ్ళు ఉండారు బాగలేనోళ్ళు తీసుకొని వద్దామని. సార్. చెప్పండి. సార్. ఓకే. ఏది అనారోగ్యం అంతా బావుంటుందా? ఎక్కడి నుంచి సార్ మీరు? నేను ఒంగోలండి. సరే సార్. నేను స్టేట్ లీగల్ అడ్వైజర్‌ని. సార్. ఏం కావాలండి? ఇప్పుడు మీరు అనారోగ్యం అన్నారు. అనారోగ్యం గురించి మీ దగ్గరికి జనాలను తీసుకొని రావాలా? తగ్గిస్తారా మీరు? ఇప్పుడు మీకేం కావాలా అంటున్నాను. అదే చెప్తుంది. అదే కావాలంటున్నా. అనారోగ్యం గురించి మీరు చేసిన ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో మీరు చేసేది ఏం చెప్తున్నారు? అనారోగ్యం తగ్గిస్తాము, దాన్ని దయ్యాలను తగ్గిస్తాము, చేతబడులు తగ్గిస్తాము, సంతానం కలిగిస్తాము. హ్మ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మీరు ఇట్లాగా సమాజానికి? మీరు బెంగుళూరు నుంచి హైదరాబాద్ దాకా, హైదరాబాద్ నుంచి ఇంకోసారి దాకా ఆంధ్ర, తెలంగాణ మొత్తం హ్మ్. ఏంటి మీరు మాట్లాడే మాటలు? మీరు మీకేం ఏం కావాలండి ఇప్పుడు? చేయగలుగుతారో, మీరు దైవ సన్నిధులా, దైవ సేవకులా, మీకిప్పుడు లేకపోతే ఈ విధంగా సమాజాన్ని మోసం చేయటమా? మీకేం కావాలండి? నేను అడుగుతున్నా కదండి. ఇప్పుడు అనారోగ్యాన్ని బాగు చేస్తారా? మీకేం కావాలా అంటున్నా. అదే అంటున్నానయ్యా. అనారోగ్యాన్ని బాగు చేస్తారా? మా దగ్గర ఎయిడ్స్ పేషెంట్స్ ఉండారు, తీసుకొస్తాము. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేనేం చేయాలనుకుంటున్నానా? నువ్వు అడిగే సమాధానాన్ని బట్టి ఉంటుంది. సరే. నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటుంది నేనేం చేయాలనేది నిర్ణయం. నిర్ణయం అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటున్నా నేను. ఇప్పుడు ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారన్నావు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీ దగ్గరికి తీసుకొస్తే బాగు చేస్తావని మరి నువ్వేం అనుకుంటున్నా. చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. తీసుకురమ్మంటారా? నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి అంటున్నా. అదేనండి మిమ్మల్ని అడిగేది. తీసుకురమ్మంటారా అంటున్నా. నీ ఆలోచన ఏముంది అంటున్నా నేను. నా ఆలోచన తీసుకురమ్మంటే తీసుకొద్దామని. నీ ఆలోచన ఏముంటే అది చెయ్యి. ఎక్కడా మీది చెప్పండి ఒకసారి. గిద్దలూరులో అడ్రస్ అందులో చివర్లో ఉంది చూసుకో. ఎక్కడ? అడ్రస్ చివర్లో పెట్టానండి. చివర్లో పెట్టారు. ఎక్కడ? గిద్దలూరులో ఎక్కడ చెప్పకూడదండి. మీరు అడ్రస్ దాని నువ్వు చివర్లోనే పెట్టాను. ఇన్ని రైటే సార్. ఇప్పుడు నువ్వు నోట్స్ చూసుకోండి. చెప్పకూడదా ఏంది అడ్రస్ ఎక్కడనేది? అంటే ఇప్పుడు ఇన్ని నువ్వు చెప్పినవి ఆ, నా అడ్రస్ నీవు చూడలేదా? ఏమండి నువ్వు మాట్లాడిన వీడియో మాత్రమే నేను చూశాను. తతిమ్మాయి చూడలేదు. ఇప్పుడు ఫేస్బుక్ అయ్యని ఓపెన్ చేసి చూస్తాను. అది కాదు నేను అడిగేది. మీది హలో, ఎక్కడా? గిద్దలూరులో. చూసి చూసి మీరేం చేయాలంటే అది చెయ్యండి అంటున్నాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని మీరు చేసింది మట్టుకి మీరు కరెక్ట్ అనుకుంటున్నారు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అది చేయండి. నేనేం అదే తీసుకొద్దామని ఎయిడ్స్ పేషెంట్లని నీ దాకా తీసుకొస్తే నువ్వు తగ్గిస్తావని. మైండ్ లో ఏది ఉంటే అది చెయ్యండి అంటున్నాను నేను. ఆ, ఓకే మరి. థ్యాంక్ మీరు యూ. సమాజానికి చీడ పురుగుల్లాగా తయారయ్యారయ్యా మీరు. ఈ విధంగా మోసాలు చేస్తూ, సమాజంలో డబ్బులు వసూలు చేస్తూ, దశమ భాగాలు వసూలు చేస్తూ, సమాజాన్ని చెడగొడుతూ చీడ పురుగుల్లాగా తయారయ్యారు మీరు. ఎవరిచ్చారు దశం భాగాలు? దశమ భాగాలు కాకపోతే నువ్వు ఎందుకు పెడుతున్నావు? ఈ దశమ భాగాలు ఇప్పుడు క్రైస్తవులందరూ దశమ భాగాలు తీసుకోవడం లేదా? నువ్వు పెట్టు, వీడియో పెట్టు. దశమ భాగాలు ఎవ్వడు ఇవ్వద్దు, ఎవ్వడికి ఏ పాస్టర్కి దశమ భాగాలు ఇవ్వద్దు అని నువ్వు వీడియో పెట్టు. నువ్వు ఎంతమందికి ఇచ్చావండి? సార్ నేను ఎంతమందికి ఇచ్చాను కాదు, క్రైస్తవుడు ఇస్తాడు, నేనెందుకు ఇస్తాను? ఇప్పుడు క్రైస్తవుడు ఇస్తాడు, నీకేంది బాధ అంటున్నా. రైటే. మీరు ఈ విధంగా సమాజాన్ని మోసం చేస్తున్నారంటున్నా నేను అనేది. ఇప్పుడు నిన్ను అడిగానా? నిన్ను మోసం చేశానా? మోసం కాబట్టి నువ్వేం పెట్టావు వీడియో? సమాజం పబ్లిక్ లోకి ఎందుకు వదిలేవు? నువ్వు మీ క్రైస్తవులకే షేర్ చేయకపోయావా? నువ్వు పబ్లిక్ ఎందుకు పెట్టావు? అంటే నువ్వు పబ్లిక్ పెట్టావా వీడియో? సమాజం మీ క్రైస్తవులకు పెట్టావా? మీ క్రైస్తవులకు ఫార్వర్డ్ చేసుకోకూడదు మరి వీడియో? ఇప్పుడు ఇప్పుడు నాకు ఫోన్ చేసేవాడు అంతా క్రైస్తవుడే. నువ్వు కూడా క్రైస్తవుడే. నువ్వు పబ్లిక్ ఎందుకు ఇచ్చావు అంటున్నా నేను వీడియో. నువ్వు తెలిసి కూడా నువ్వు తప్పించుకునే మాటలు మాట్లాడొద్దు. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. నువ్వు క్రైస్తవులకు మాత్రమే వీడియో షేర్ చేసుకోవాలా? నువ్వు పబ్లిక్ ఎందుకు ఇచ్చావు వీడియో? నువ్వు కూడా క్రైస్తవుడు అయి ఉంటావు, అందుకే నాకు కాల్ చేసావు అంటున్నాను. నేను క్రైస్తవుడివే అయి ఉంటావు.
నేను క్రైస్తవుడిని కాదురా స్వామి అని చెప్తాను, నువ్వు మళ్ళీ క్రైస్తవుడు అంటావేంది? ఓకే సరే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వు ఎందుకు ఈ విధంగా మీరు సమాజానికి బొస్టు పట్టిస్తున్నారంటున్నా? మరి ఇప్పుడు ఏం మీరు చేద్దామంటావు? సమాజాన్ని ఈ విధంగా చెరగొడుతూ ఉన్నారు, సమాజానికి చీడ పురుగుల్లాగా తయారయ్యారు. మరి ఏం చేద్దాం చీడ పురుగుల్ని? మీ పద్ధతి మార్చుకోవాలా? సమాజంలో మీ పని ఏదో మీరు చూసుకోవాలి, మీరు దైవభక్తితో ఉండాలా, మీ దైవం ఏదో మీరు చెప్పుకోవాలా. మేము వ్యాధులు తగ్గిస్తాము, కుటుంబ సమస్యలు తీరుస్తాము, సంతానాన్ని పుట్టిస్తాము. పోయినసారి వాడెవడో చెప్పాడు నా మీదకి, ఏది పరిశుద్ధాత్మ వచ్చాడు, పరిశుద్ధాత్మ వచ్చిన సందర్భంగా నేను చేశాను, అందువల్ల నా బిడ్డ నాకు పుట్టింది, కానీ నేను చేయలేదు, పరిశుద్ధాత్మ ప్రేరణ వలన చేశానని. అట్లుంటుంది మీరు చెప్పేది. ఇప్పుడు నీకేం కావాలంటున్నా నేను? నీకేది చెయ్యాలనిపిస్తే అది చేయమన్నాను కదా. అది చెయ్యాలి, కరెక్టే. నేను ఏది చెయ్యాలో అది చేస్తాను, అది చేయనంటంలా నేను. కానీ ఈ విధంగా మీరు సమాజానికి ఈ విధంగా కొంతైనా తెలుసుకుంటారని చెప్తున్నా. చీడ పురుగుల్లాగా తయారయ్యారు మీరు. మీదేదో మీరు చెప్పుకుంటే దైవభక్తి అనేది ఏదైనా ఉంటే, ఇప్పుడు యేసు ఉన్నాడు, యేసు దేవుడు అన్నావు, చెప్పుకో. నీదేదో నీ చర్చిలో చెప్పుకో, నీ దేవుడి గురించి చెప్పుకో. ఇదే నీ కోర్టు బాధలు తీరుస్తా, అప్పులు తీరుస్తా, నిరుద్యోగం ఇస్తా, వివాహం ఇస్తా, సంతానాన్ని ఇస్తా, గృహాన్ని ఇస్తా, ఇవన్నీ ఇస్తే నువ్వెందుకు అడుక్కునేది? ఈ పాస్టర్లందరూ దశం భాగాలు ఎందుకు అడుక్కునేది? మీకు చేత అయితే అది చేత కాకనే కదా మీరు దశం భాగాలు అడుక్కుంటుంది. బలభద్రం గారు నిన్ను అడిగానా? బలరాం కదా నీ పేరు? అవును. బలరాం గారు మిమ్మల్ని ఏమన్నా అడిగానా నేను? బలరాం ఏమండి, మీరు పబ్లిక్ వీడియో ఇచ్చారా, నువ్వు ప్రైవేట్ గా వీడియో పెట్టుకున్నావా? ఇప్పుడు ఏదైనా గానీ నిన్ను నేను అడిగానా? పాస్టర్ గారు, మీరు సమంజసంగా మాట్లాడండి. నువ్వు పబ్లిక్ లో వీడియో ఇవ్వకపోతే నీ నెంబరు ఉండదు, నీకు ఫోను చెయ్యను. నువ్వు పబ్లిక్ లో ఇచ్చి బెంగళూరు నుంచి హైదరాబాద్ దాకా, ఆంధ్ర, తెలంగాణ మొత్తానికి కూడా నేను స్వస్థత చేస్తాను, గిద్దలూరులో నేను పెట్టుకొని ఉన్నాను, దైవజనుని అన్నీ నేను చేసి పెడతాను అని చెప్పి నువ్వు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చావు. కాబట్టి నువ్వు ఏ విధంగా ఈ అనారోగ్యాన్ని తగ్గిస్తావు, ఏ విధంగా దయ్యాలు, చేతబడులు, సంతానం అని ఈ విధంగా ఎందుకు నువ్వు మభ్యపెడుతున్నావు? సమాజానికి ఎందుకు ఈ విధంగా ఇది చేస్తున్నావు? నువ్వు నిజంగా దైవభక్తుడు అయితే, దైవజనుడు అయితే నీ దేవుడు భక్తి గురించి చెప్పుకోవాలా. ఈ దరిద్రం ఏంది? ఇప్పుడు అది నీకు దరిద్రంగా ఉందే? అంతే మరి. నువ్వు చేతబడి నువ్వు తగ్గిస్తావా? తీసుకురా. ఏది తీసుకురా, నువ్వు ఏదైతే అడుగుతున్నావో వాళ్ళని తీసుకురా. ఇంకెందుకు? రేపు అనారోగ్యాన్ని, ఎయిడ్స్ పేషెంట్ని తీసుకొస్తాను. ఎయిడ్స్ రక్తం ముందు, నేను ఒక మాట చెబుతా, ఎయిడ్స్ రక్తం ముందు నీకు ఎక్కిస్తా, నువ్వు తగ్గించుకో. ఓకే. ఎయిడ్స్ రక్తం ముందు నీకు ఎక్కిస్తా, ఓకే, నువ్వు తగ్గించుకో. ఓకే. మా వాడికి కూడా ఎయిడ్స్ తగ్గించు. ఓకే. దీనికి సిద్ధమేనా? ఓకే. ఓకే కాదు, నువ్వు సిద్ధమేనా అంటే నేను రేపు పొద్దునే నీకు ఎయిడ్స్ పేషెంట్ని తీసుకొని నీ దగ్గరికి తీసుకొని వచ్చేస్తా. సరే రా. మరి ఎక్కడికి రమ్మంటా చెప్పు? నా అడ్రస్ ఉంది కదా. చెప్పు, ఇప్పుడు చెప్పు, అడ్రస్ చెప్పలే ఒకసారి. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? సార్, నేను ఎంతవరకు చదువుకున్నాను, ఇది ఎంత నేను చెప్పాను నీకు, స్టేట్ లీగల్ అడ్వైజర్ నేను చెప్పేశాను. ఇంకా నువ్వు ఎంతవరకు చదువుకున్నావు ఏంది ఇవన్నీ కాదు. ఒక ఎయిడ్స్ పేషెంట్ ఇప్పుడు బయటికి తీసిన, చెప్పేది ఒక ఎయిడ్స్ పేషెంట్ రక్తం బయటికి తీసిన, అందులో రక్తంలో 4 రకాలు ఉంటాయి. ఏబిఓ అనేటువంటివి 4 ఉంటాయి. ఏబి అనేవి గ్రూపులు, ఎయిడ్స్ పేషెంట్ కాదయ్యి. ఏబి అనేవి కాదు, దాంట్లో హెచ్ఐవి వేరే ఉంటాయి. నీకు ఇవన్నీ తెలవదులే కానీ ఏబిఓ గ్రూపులు, వీటిని గ్రూపులు అంటారు. గ్రూపులు నువ్వు అట్లాగులే, ఇంకా అది నీకు తెలియదులే కానీ దాంట్లో హెచ్ఐవిలో. చెప్పేది వింటున్నావా బలరాం గారు? నేను చెప్పేది వింటున్నావా? ఇందులోనే బ్లడ్ లోనే హిమోగ్లోబిన్ అనేటువంటిది ఉండటం వలన అది ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్న తర్వాత ఏమయ్యా, నువ్వు అసలు జనరల్ నాలెడ్జి కనీసం నీకు 10th నాలెడ్జి లేని వాడివి కూడా నువ్వు మాట్లాడుతున్నావే. హిమోగ్లోబిన్ ఎర్రగా ఉంటది. అసలు ఎయిడ్స్ కి, హిమోగ్లోబిన్ కి, దాంట్లో ఉన్నటువంటి కణాలకి ఏ మాత్రం నాలెడ్జి లేని మనిషి నువ్వు ఎట్లా ఈ విధంగా కొబ్బరి నూనె పెట్టి ఈ విధంగా తగ్గిస్తున్నా అంటున్నావే? నువ్వు ఎంత అజ్ఞానిగా మాట్లాడుతున్నాను. నీ జ్ఞానం ఏంటి అసలు? కింది నుంచి కొండ ఎక్కుతావా బలరాం గారు? నువ్వు ఒక్కసారి కొండ మీదకి దూకుతావా మీ ఆంజనేయుల స్వామి దూకినట్టు? కొండ మీద దూకేది నువ్వు ఎయిడ్స్ గురించి మాట్లాడుతున్నావా లేకపోతే రక్తం గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు మీ ఆంజనేయుల స్వామి డైరెక్ట్ గా కొండ మీదకి దూకినట్టు దూకుతావా? దూకుతారు. ఎక్కుతావా?
దూకుతావా? ఆంజనేయ స్వామి దూకుతాడు. మరి నువ్వు యేసు దూకవా? దూకలేడు కదా, ఆంజనేయ స్వామి దూకుతాడు. ఆంజనేయ స్వామి ఇప్పుడు నువ్వు కొండనే దూకుతావు ఎత్తుకొచ్చాడు. కదా. ఆయన యేసు నమ్మకుండా నువ్వు ఆ దూకుతావు కొయ్యలే, కదా. ఈ 2 కొయ్యలే మొయ్యలేక చచ్చిపోయాడు. ఆ, దానికి ఆంజనేయ దీనికి స్వామి సంబంధం లాంటి ఏముంది వాడు అసలు? నీకు ఇప్పుడు పుడితే ఏం ఆంజనేయ చేస్తావు? స్వామికి యేసుక్రీస్తుకి ఈ బెట్టకు, ఆ దేవుళ్ళకి ఈ దేవుళ్ళకి. ఎందుకంటే ఆంజనేయ స్వామి కొండని ఎత్తుకొచ్చాడు. ఆ. యేసుక్రీస్తు 2 చెక్క ముక్కలు మొయ్యలేకపోయాడు. మరి ఆయన కొండని ఎత్తకొస్తే నువ్వు ఒక కింట బియ్యం మొయ్యలేక ముక్కి మూలుగుతా ఉంటవే బలరాం గారు, మరి ఎందుకు మొయ్యలేవు నువ్వు? నువ్వు మనిషివి, నేను మనిషిని. ఇంక మరి ఇంకేం చేయాలా? సరే సరే, ఇప్పుడు ఇప్పుడు నీకు ఉం. ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు సిద్ధమేనా? ఇప్పుడు ఎయిడ్స్ నేనేమన్నాను? పేషెంట్ ని తీసుకొస్తే I మీరు am తగ్గిస్తారు, ready to anything ఎయిడ్స్ మీకు అని ఎక్కించుకొని చెప్పినా తగ్గించుకుంటారు. నేను చెప్పేది వింటున్నావా? చెప్పు. ఐఎమ్ రెడీ టు ఎనీథింగ్ అని చెప్పిన. ఓకే ఓకే, ఏమన్నా నేను? సూపర్. హలో హలో, పాస్టర్ జగన్ పాల్ గారండి? అవును సార్. నమస్తే అండి. ఏం లేదు, సోషల్ మీడియాలో మీ వీడియోలు పోస్టులు వస్తున్నాయి. దెయ్యాలు చేతబడులు ఇవి కూడా తగ్గిస్తారట, మీకు స్వస్థత వరాలు ఉన్నాయంట. సార్ మరి అదైతే చట్ట వ్యతిరేకమైనటువంటి పని, అది మీరు మానేసేయాలి, ఆ పనులు చేయకూడదనే ఉద్దేశంతో ఫోన్ చేశాం. ఇప్పుడు మీకు స్వస్థత వరాలు ఉన్నాయా అండి? చెప్పండి సార్. ఉన్నాయా? స్వస్థత వరాలు ఉన్నాయా? చెప్పండి సార్. నేను క్వశ్చన్ అడిగాను, మీరే చెప్పాలి సమాధానం. మీకు స్వస్థత వరాలు ఉన్నాయా? చెప్పండి సార్ అంటున్నా. నేను తెలుగులోనేగా మాట్లాడుతుంది. నేను ఒక క్వశ్చన్ అడిగా నిన్ను, నీకు స్వస్థత వరాలు ఉన్నాయా పాస్టర్ గారు అంటున్నా. చెప్పండి సార్ అంటున్నాను. ఆ చెప్పండి చెప్పండి. నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇంకా చెప్పేదేంటి? దానికి సమాధానం నువ్వు చెప్పాలి. ఏం క్వశ్చన్ సార్? నీకు స్వస్థత వరాలు ఉన్నాయా? చెప్పండి సార్ అంటున్నాను. ఏం చదువుకున్నారా బాబు? ఎవడరా నీకు చదువు చెప్పింది? నీకు స్వస్థత వరాలు ఉన్నాయా? వీడియోల్లో, పోస్టుల్లో, ఫేస్బుక్ పేజీలో విచ్చలవిడిగా పెట్టుకుంటున్నావు కదా. సార్ స్వస్థత వరాలు ఉన్నాయా నీకు? చెప్పండి సార్. ఏం చెప్పాలి? నేను క్వశ్చన్ అడిగా, మీరు సమాధానం చెప్పాలంటున్నా. సార్ సార్ చెప్పండి, సమాధానం చెప్పండి. నేను క్వశ్చన్ అడిగా, చెప్పండి సార్. క్వశ్చన్ అడిగా, సమాధానం చెప్పాల్సింది నువ్వే. ఓకే సార్ చెప్పండి సార్. ఆన్సర్ చెప్పండి. సార్ ఓకే సార్ చెప్పండి సార్. క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పాలి, మళ్ళీ చెప్పండి అంటావేంది? ఏ ఎదవయ్యా నీకు చదువు చెప్పింది? ఏ బడిలో చదువుకున్నావు నువ్వు? 10వ తరగతి చదువుకున్నావా కనీసం? ఎదుటోడు క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పడం కూడా రావట్లేదు, మళ్ళీ చెప్పండి చెప్పండి అంటున్నావు. నువ్వేం పాస్టర్ అయ్యా? చెప్పండి సార్. నేను ఒక క్వశ్చన్ అడిగాను, సమాధానం చెప్పవయ్యా. చెప్పండి సార్. ఏం మనిషి అసలు? మనిషి జన్మే పుట్టావా? నీకు స్వస్థత వరాలు ఉన్నాయా? పోస్టర్లు పెట్టుకుంటున్నావు, ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నావు, అందరికి నయం చేసేస్తున్నావు అంట నీ చర్చిలో. చెప్పండి సార్. సమాధానం చెప్పవయ్యా, నేను అడుగుతున్నా. నీకు స్వస్థత వరాలు ఉన్నాయా? చెప్పండి సార్. ఏం మనుషులు ఎట్ట పుట్టారు అసలు మీరు? భారతదేశానికి పనికి మాలినోళ్ళలాగా తయారయ్యారు. పోనీ నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, కడిగిచ్చు, ప్రార్థన చేసి కళ్ళు మూసుకుంటా. చేస్తావా? దీనికన్నా సమాధానం చెప్పవయ్యా. చదువుకున్న 10th అన్నా పాస్ అయ్యావా నువ్వు? సార్ చెప్పండి సార్. సార్ కాదయ్యా, సమాధానం చెప్పవయ్యా, నేను అడుగుతున్నాను. నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు, నేను యేసుని నమ్ముకుంటా, ప్రార్థన చెయ్యి, అక్కడి నుంచి తగ్గిద్దేమో చూద్దాం. చెప్పండి సార్. నీకు స్వస్థత అమ్మాయి పుట్టావంటరా నువ్వు? చెప్పండి సార్ చెప్పండి సార్ అంటే క్వశ్చన్ అడుగుతున్నాను కదరా నిన్ను. అవును సార్. అవును. క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్పడం నేర్పించలేదారా మీకు మీ అమ్మ మీ నాన్న బళ్ళో పంతులు? ఏం చదువుకున్నావురా? ఏ స్కూల్లో చదువుకున్నావురా నువ్వు? సర్టిఫికేట్లు కాలిపోయాయి సార్. అడ్వకేట్లు తగలబడిపోయినాయి సార్. ఏం తగలబడిపోయినాయి? అదే సార్. నీకు సరిగ్గా ఒక వాక్యం సమాధానం చెప్పడమే రావట్లేదా? నీ చర్చిలో ఇంకెంత గొర్రెలు రా వాళ్ళు? ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పడం రావట్లేదు నీకు? ఉన్నారు సార్. అడ్వకేట్లు అంటే ట్రూ కలర్ లో వస్తే అడ్వకేట్ అని చెప్పొచ్చులేదు. అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య అండి. నీకు ఏమైనా ఏసి చెప్పాలా, పరిశుధాత్మ చెప్పాలా? ట్రూ కాలర్ లో వచ్చిద్ది లేదు, దానికి ఏం తెలివితేటలు అక్కర్లేదు. గానీ నేను ఒక క్వశ్చన్ అడిగాను రా, చెప్పు. సార్ చెప్పండి సార్. నువ్వు దైవజనుడు అయితే నీకు స్వస్థత వరాలు ఉన్నాయంటే నేను కళ్ళు పూసుకుంటాను. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళున్నాయి, కరిగిచ్చు.
చెప్పండి సార్, తప్పులేదు. చెప్పాను రా ఒక పనికి మాలినాడా, చెప్పాను రా ప్రార్థన చేయరా. కడుపుకు అన్నం తింటున్నావు, పొలావు తింటున్నావురా. సార్ ఇప్పుడైతే చేపల కూర తిన్నా సార్. తింటావు, నీదేం పోయింది, కష్టపడింది ఏం కాదుగా. బైబిల్లో 4 పేజీలు అడి తిప్పి ఇటు తిప్పి మళ్ళీ అదే వాక్యాన్ని లాగి పీకి చెప్పడమేగా. నువ్వు చేసేది ఏముంది, తెలుగులో ఉండదు, తెలుగులో చెప్పడం. నీకు నేను తెలుగులో ఒక క్వశ్చన్ అడిగితేనే సమాధానం చెప్పడం రాలా. ఇంతసేపు నుంచి అడుగుతున్నా నిన్ను. సార్ ఏం క్వశ్చన్ సార్? ఏ బడిలో చదువుకున్నావురా నువ్వు? ఏ పంతులు చెప్పాడు నీకు పాఠాలు? మీ మాస్టర్ పేరు చెప్పు. రఘురామ్ సార్ అని శెట్టి సార్, శెట్టి గారు. ఆయన ఏ ఊళ్ళో? ఆయన మా ఊర్లోనే సార్. మీ ఊరు అందుకేరా తిడతారు, అమ్మనా బూతులు తిడుతుంది అందుకేరా. మీ ఊరు అంటారే, బస్ ఎక్కి మా ఊరికి టికెట్ ఇవ్వమంటే ఇస్తారా? మరి మీ తల్లిదండ్రుల జ్ఞానం నేర్పలా? బైబుల్ పట్టుకుని ఇట్ట అయిపోయావారా నువ్వు? అంటే మా ఊర్లో బస్సులు లేక. అదేరా మీ ఊరు అంటే ఏది? ఊరి పేరు తెలియదా నీకు? బూతులు అమ్మనా బూతులు వస్తున్నాయిరా. నేను పవిత్ర క్షేత్రంలో ఉన్న తిట్టలేకపోతున్నా మనస్ఫూర్తిగా. ఏంది మా మనిషి ఫోన్ చేస్తే నువ్వు అంటున్నావంట. ఎయిడ్స్ పేషెంట్ ని తీసుకొస్తే నయం చేస్తానికి అడ్రస్ చెప్పలేదంటగా. సార్ చెప్పండి సార్. సార్ కాదురా, స్లేవ్ ఐ రిమైన్. సార్ అంటే అర్థం ఆ బానిస వదిలే వాళ్ళు దేశం వదిలిపెట్టిపోయినా మీరు పోలేరారా? ఆత్మీయంగా కన్న తల్లిదండ్రులు అని చెప్పారా? పోనీ ఆ దేశం అన్నా పోండిరా, ఇక్కడ పట్టుకుని పీడిస్తున్నారు. సార్ కాదురా, వదిలిపెట్టరా. అదేరా చెబుతుంది. అమ్మనా బూతులు తిడుతున్నాడు రా. అమ్మ ఏం జన్మ తోలమందం గాడి అయిపోయావారా? తెలుగులో చెప్పేది అర్థం కావట్లేదేరా. అడ్రస్ చెప్పు, మీ చర్చ్ అడ్రస్ చెప్పు. రేపు ఎయిడ్స్ పేషెంట్ ని తీసుకొస్తాడు మా మనిషి. సార్ ఏం చెప్తున్నారు సార్? ఎయిడ్స్ పేషెంట్ ని తీసుకొస్తావరా? మీ చర్చికి తగ్గిద్దిగా, నీకు స్వస్థత వరాలన్నాయి కదా. అడ్రస్ చెప్పు సార్. నేను తెలుగులోనే మాట్లాడుతుంది. ఫోన్ చేసిన కాడి నుంచి తెలుగులోనే మాట్లాడుతున్నారా? అమ్మ ఎక్కడ సంకర జాతి కాళ్ళారా మీరు? ఎందుకురా నువ్వు నవ్వేది? ఆయన పెద్ద సార్ మాట్లాడుతుంది కదా. నీ పక్కన గొర్రెలు ఉన్నాయా? అంతేలే, వాటికి నువ్వే గొప్పలే. అడిగేదానికి సమాధానం నువ్వెక్కడ చదువుతున్నావు, ఇంకేం చదువుతాయి వాటికి అర్థమైతే కదా. నాకు పుట్టిన గొర్రెలే సార్, 5 ఏళ్ల గొర్రెలే సార్. చెప్పండి. మీ పిల్లలేరా? పోన్లే, వాటిలన్నా తెలివిగా తయారు చేయరా, నీలాగా తయారు చేయవాకరా. సరే సార్ చెప్పండి. సరే ఇప్పుడు రేపు ఎయిడ్ పేషెంట్ ని తీసుకొస్తారు మా వాళ్ళు. అడ్రస్, చర్చి అడ్రస్ చెప్పు, పిన్ కోడ్ తో సహా. చెప్పండి సార్. నువ్వే అడ్రస్ చెప్పాలరా. సారీ సార్. ఏంటి ఏమన్నారు? అడ్రస్ చెప్పాలరా గొర్రె బిడ్డ. అరే మీరు నవ్వకూడదురా, మీరు చిన్న గొర్రెలరా. సిగ్గు సెర ఉంటేగా. మంది సొమ్ము తినడానికి బాగా దిగి తినడానికి అలవాటు పడి నవ్వురాకేం వచ్చింది ఇన్ని క్వశ్చన్లు అడుగుతుంటే? సారీ సార్, వాళ్ళు నవ్వుతున్నందుకు సారీ సార్. మళ్ళీ సారీ అంటావారా? దిక్కుమాలనాడా, ఇంగ్లీష్ భాష వదిలిపెట్టరా, ఇంగ్లీష్ వాళ్ళ మతం వదిలిపెట్టరా. క్షమించండి సార్, క్షమించండి. అది అట్లా లైన్ లోకి రా. సరే అప్ప, చర్చి అడ్రస్ చెప్పు. రేపు ఎయిడ్ పేషెంట్ తీసుకొస్తా, నయం చేయాలి, నీకు స్వస్థత వరాలు ఉన్నాయి. సార్ ఏంటిది? చర్చి అనేది కూడా ఇంగ్లీష్ గానే. తెలుగులో పేరు లేదు కదరా మరి దానికి. పేరుంటే చెప్పు, ఇప్పుడు నుంచి అదే పదం ఉచ్చరిస్తా. అదే సార్, గొర్రెల గుడి అని అంటారు సార్. గొర్రెల గుడి అంటారా? కొత్తగా పెట్టావా? బైబుల్లో ఎక్కడా లేదే. మరి నీ ఇష్టం వచ్చింది చెబితే నరకానికి వెళ్తావుగా. నువ్వు బైబుల్లో ఉన్నట్టు చెయ్యాలి కదా. సరే అవును సార్. మరి నువ్వు నాకు నేర్పిస్తే ఎట్టాగరా? మీ పేరు సార్? తమరి పేరు సార్? ట్రూ కాలర్ లో వచ్చింది అడ్వకేట్ అని చూసావుగా, పక్కన చూడలేదా సార్? నెట్ ఆఫ్ లో ఉంది సార్. నెట్ ఆన్ చేసుకో, వచ్చింది. పర్లా, ఇప్పుడే లైన్ లోకి వస్తున్నావు. సంతోషం తమ్ముడు. నూరేళ్ళు చల్లగా ఉండు, బైబుల్ వదిలిపెట్టే చల్లగా ఉండు. సంక్రాంతికి పోతున్నావు దాని మూలాన. సరే చర్చ్ అడ్రస్ చెప్పు. చర్చ్ అడ్రస్ చెప్పు. రేపు ఎయిడ్స్ పేషెంట్ ని తీసుకొస్తారు మా వాళ్ళు. సార్ చర్చ్ అడ్రస్ చెప్పరా తమ్ముడు. చెప్పండి సార్, వినపడుతుంది నాకు బాగా. అడ్రస్ నేను చెప్పాలి అమ్మ. మళ్ళీ బాగా తోలు మందం అయిపోయిందిరా. బైబిల్ ఎన్ని పేజీలు చదివారా? మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివావారా? ఒక 25 సార్లు చదివి ఉంటా సార్. 25 సార్లు? వరుసనే చాప్టర్ల పేర్లు చెప్పు, తడుముకోకుండా, ఎక్కడ ఆపకుండా. ఆది కాండం, నిర్గమకాండం, ప్రకటన గ్రంథం. 3 ఆది కాండం ఫస్ట్ది, ప్రకటన గ్రంథం చివరిది, మధ్యలో ఒక నిర్గమకాండం చెప్పావు. ఇందులో నీ గొప్పే ఉంది. ఎన్నాళ్ళ నుంచి సేవ చేస్తున్నావురా? 2009 నుండి సార్. మరి ఏది చాప్టర్ల పేర్లు రావాలిగా, పుస్తకాల పేర్లు రావద్దా? మర్చిపోయా సార్, బైబిల్ తెరిచితే చెప్తా సార్. బైబిల్ చదువు, తెలుగు చదవడం వచ్చినోడు ఎవడైనా చెబుతాడు రా. ఇందుకేరా బూతులు నెంగుతుంది. ఫోన్ చేసిన కాడి నుంచి పనికిమాలోడా నా చేత అమ్మలా బూతులు తిట్టిస్తున్నావు కదా. ఈ పాపం అంతా నీదేరా. చిచ్చి, నేను పవిత్ర స్థలంలో ఉన్నా, మనస్ఫూర్తిగా తిట్టలేకపోతున్నా. సరే అడ్రస్, చర్చి అడ్రస్ చెప్తావా, ఇట్లాగే తిట్లు తింటావా? సార్ మాకు శర్మ సారు ఒత్తులు నేర్పేయమంటే ఒత్తులు నేర్పేయకుండా
గుండెపోటుతో చచ్చిపోయింది సార్. అందుకని నువ్వేం మీకు పీకుతున్నావురా? అదే వచ్చిన. బైబిల్ ఎవడన్నా చెప్పావా? థియాలజీ కోర్స్ చేసావా మరి? చేయలేదు సార్ అది. మరి బైబిల్ చదువుకునే పాస్టర్ అయిపోయావు కదా. అవును సార్. మరి దానికి శర్మ సార్ ఎందుకురా? మరి నువ్వు చదువుకున్నావుగా. అంటే మా వాళ్ళైతే నేను బూతులు లెంగాలని నీ ఉద్దేశం. అమ్మ నా బూతులు తిట్టాలనిపిస్తుందిరా, లేకపోతేనా? సార్ చెప్పండి సార్. చర్చి అడ్రస్ చెప్పరా. ఇన్ని తిట్లు తింటున్నావు కానీ నీ చర్చి అడ్రస్ చెప్పట్లేదేరా? రేపు ఎయిడ్స్ పేషెంట్ తీసుకొస్తావురా, మా వాళ్ళు తెస్తారు. తగ్గిద్ది కానీ నువ్వు స్వస్థత వరాలు ఉన్నాయి కదా నీకు. చెప్పండి సార్. చెబుతున్నారా? ఫోన్ చేసిన దగ్గర నుంచి ఇదే చెబుతున్నారా? అమ్మ కడుపు మాల. సార్ 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 చెప్పురా, చర్చి అడ్రస్ చెప్పరా. సార్ నాకు వినపడుతుంది, మీకు వినపడటం లేరా? ఏం చెబుతున్నావు నువ్వు? ఏదైనా చెబితే వినపడతానికి. సార్ సార్ అది వదిలిపెట్టరా సార్. బానిస బతుకు వదిలిపెట్టరా, స్వతంత్రంగా బతకరా. సార్ సార్ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు సార్? ఆ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు సార్? ఇదే ఈ దొంగ నా కొడుకులు పాస్టర్లు అంటేనే ఇట్లా టాపిక్ డైవర్ట్ చేస్తారు. నువ్వు చర్చి పేరు చెప్పరా, మా పిల్లల సంగతి నీకెందుకు? కాదు సార్, అడ్వకేట్ అన్నారు కదా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని. నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నానా? అడ్వకేట్ అన్నారు కదా సార్. అమ్మ నా బూతులు తిడతా. పవిత్ర స్థలంలో ఉండిపోయారా? లేకపోతే మామూలుగా తిట్టేవాని కాదు. నేను ఇంత అచ్చ తెలుగులో మాట్లాడుతుంటే ఇంగ్లీష్ అంటావేరా? అచ్చమైన తెలుగు ఆడ మాట్లాడారు సార్. అడ్వకేట్ అన్నారు కదా సార్. నువ్వు ట్రూ కాలర్ లో చూసుకున్నావని చెప్పా, నీది నీకే చెప్పా. ట్రూ కాలర్ అంటే ఏంది సార్? సరే, ఇదే మీ బతుకులంతా ఇంతే పక్కదోవ పట్టించడమే. నువ్వు చర్చి అడ్రస్ చెబుతున్నావా లేదా? ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే చర్చి అడ్రస్ చెప్పు. మా మనిషి ఎయిడ్ పేషెంట్స్ తీసుకొస్తాడు. నువ్వు ఎన్ని రోజులు ప్రార్థన చేసి తగ్గిస్తావో మా వాళ్ళు అక్కడే ఉంటారు. సార్ మా నాన్నకి 2 భార్యలు, మా అమ్మ పేరు వెంకట సుబ్బమ్మ సార్. సిగ్గులేని వాళ్ళు పాస్టర్లు అంటేనే సిగ్గులేని జన్మలని మళ్ళీ రుజువు చేసావురా. సరే చెప్పు, వింటానికి ఉండాలే చెప్పు. సిగ్గుమాల మా నాన్న పేరు కోడి అడివిమంగళ భూపతిరాజు సార్. నేను అవన్నీ అడగలేదురా. ఒక అమ్మకి అబ్బాయికి పుట్టినోడు అయితే చర్చ్ అడ్రస్ చెబుతావని చెప్పారా? మా నాన్న మా అమ్మను మధ్యలో వదిలేసి ఇంకో కామన్ చేసుకోండి సార్. సిగ్గులేని బతికేవాడే పాస్టర్ అంటావు. ఇంకోసారి నాకు ఆ క్వాలిఫికేషన్ ఉందంటావు. ఆమెకు 5 మంది పుట్టిరు సార్. మళ్ళా వాళ్ళలో నారో వాడిని సార్. నేను ఫస్ట్ భార్య కొడుకును సార్. పోన్లే, వాళ్ళన్నా మంచిగా ఉన్నారా? నీలాగా పనికిమాలినోళ్ళగా తయారయ్యారా? వాళ్ళు మియాల్ని, ఆంజనేయుల స్వామిని, అంకాలమ్మలు, పోరీలమ్మలు, అక్క దేవతలు కొలుతురు సార్. పోన్లే, సంతోషం. వాళ్ళన్నా బతికిపోతారు, లేకపోతే నీలాగా నిచ్చిన రకంలో పడిపోతారు. ఎందుకంటే బైబిల్లో ఉన్నాయి, నువ్వు ఒకటి చెప్పట్లేదుగా, అన్ని నీ సొంత చెబుతున్నావు కదా. అవు సార్, అవు. విషం తాగితే బతుకుతావంటరా నువ్వు ఇంతకీ తమ్ముడు? ఇష్టం దొరకలేదు సార్. ఒకసారి మా నాన్న కొడితే తాగుదాం అనుకున్నా, దొరకలేదు సార్. రేపు మా వాళ్ళ చేత పంపిస్తారా? అందుకే అడుగుతున్నా క్లారిటీ కోసం. రేపు మా వాళ్ళ చేత పంపిస్తా. నీకు స్వస్థత వరాలు ఉన్నాయంటే రకరకాల భాషలు మాట్లాడాలి, ప్రమాదకరమైనది ఎత్తి పట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ చెయ్యాలరా. చేస్తావా? సార్ చెప్పండి సార్. చేస్తావా అని నేను అడుగుతుంటే చెప్పండి అంటావేరా? ఎంతసేపు ఎదుటోళ్ళతో బూతులు తిట్టించుకోవడమే గాని మనిషిగా పద్ధతిగా భూమి మీద మాట మీద బతుకుతామని లేదేరా? మీ అమ్మ మీ నాన్న తిట్టాల్సి వస్తుంది కారా నువ్వు చేసే పనుల మూలానొచ్చి. సార్ తమరి పేరు సార్? వచ్చిందిగా ట్రూ కాలర్ లో, ఆన్ చేసి చూసుకో. నా ఫోన్ పెట్టేసిన తర్వాత ట్రూ కాలర్ లో వచ్చిందిలే. ఈ పనికిమాలని టాపిక్ డైవర్ట్ చేయడమే. మీ పాస్టర్లందరూ ఇంతే, అడిగిన క్వశ్చన్ కి సూటిగా సమాధానం చెప్పరు. దొంగ నా కొడుకులు అనకూడదు గాని. చెప్పు. అదే నువ్వు చేస్తున్నావే, నువ్వు చేసే పనే సార్. నువ్వు చేసే పనేరా తమ్ముడు. సార్ మా కోసం కూడా ప్రార్థన చేయండి సార్. నేను ప్రార్థన చేస్తే నువ్వు ఉన్న ఫలంగానే పోతావు సార్. నువ్వు ఇక వాక్యం చెప్పుకోలేవు, దశమ భాగాలు తీసుకోలేవు, జనాలను మోసం చేయలేవట రోగాలు తగ్గిస్తానని. కలవరి ఆయిల్ పెట్టి డబ్బులు సంపాదించుకోలేవు, పోతావు, ఉన్న ఫలంగా పోతావు. సార్ అది నా పవర్ అయితే అది చూసుకో. మరి అడ్రస్ చెప్పు. నేను నీ అంత అమాయకుండా అయితే కాదు. నువ్వు చర్చ్ అడ్రస్ చెప్పు. రేపు పేషెంట్లు పంపిస్తాను, విషం పంపిస్తాను రా. వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి సార్. వాట్సాప్ లో వాట్సాప్ లో హాయ్ అని పెడతావా? మీరు పెట్టండి సార్. నేను పెట్టను. ఏ నోటితో చెప్పలేవా? బైబిల్ తప్పితే ఏం మాట్లాడవా నోటితో? అది కూడా సరిగ్గా రావట్లేదు కదరా నీకు. కనీసం నేను 2-3 వాక్యాలు చెప్పాను కదరా బైబిల్లో. నేను హిందూ అయినా సరే నువ్వు కనీసం అవి కూడా చెప్పలేదు కదరా. నువ్వేం పాస్టర్ రా బాబు? అవమానంగా ఉంది. తమ్ముడని పిలుద్దామన్నా నాకు అవమానంగా ఉందిరా. నాకు తెలిసినంత నాలెడ్జ్ కూడా లేదు కదరా నీకు. తమ్ముడు అనొచ్చు సార్ నన్ను. ఎందుకు? నీకు ఆ క్వాలిఫికేషన్ లేదుగా. నువ్వు 4 చాప్టర్ల పేర్లు చెప్పలేకపోయావు టకటక.
అంటే ఏడేగా సార్ చదువుకుంది. 7 చదువుకుంటే బైబిల్ చదివావు కదరా, పాస్టర్ అయ్యావుగా. అంటే లుచ్చనా అయ్యాను కొడుకులు సార్. అందరూ పాస్టర్లు అవుతారని నిరూపించాలన్నా నీ ఉద్దేశం? సార్ అంతేగా, నీ ఆలోచన అట్టాగే ఉందిగా. ఏం లేదు సార్, మీరు చెప్పండి సరే, సార్, వినుకోండి. ఇంతకీ నేనైతే ఒకటే ఉద్దేశంతో ఫోన్ చేశా. సార్. మీ చర్చి పేరు చెప్పావంటే, అడ్రస్ చెప్పావంటే ఎయిడ్స్ పేషెంట్ ని తీసుకొస్తారు మా వాళ్ళు. సార్. నువ్వు తగ్గించాలి. స్వస్థత వరాలు కలిగినటువంటి దైవజనుడు కాబట్టి నువ్వు దాన్ని తగ్గించాలి. సార్ లేదు నేను అది చేయలేనంటావా, చర్చ్ అడ్రస్ చెప్పలేనంటావా, నువ్వు చేసే పనులు ఆపేసేయాలి. డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. దాని ప్రకారం నువ్వు చేసేదంతా నేరం అయింది. అందుకని నువ్వు చేయడానికి వీల్లేదు. ఒక పక్క తిడుతున్న అమ్మనా బూతులు నిన్ను తిడుతున్నా కూడా తమ్ముడు అనే మంచి ఉద్దేశం ఉంది కాబట్టి, అరే అబ్బాయి పలానా చట్టం ప్రకారం నువ్వు చేసేది నేరం రా, నువ్వు ఆపేసేయమని నీ మంచి కోరి చెబుతున్నా. రెండిట్లో ఏదో డిసైడ్ చేసి చెప్పు. అలాగే సార్, అలాగే. ఏది చేస్తావు? మీరు ఏది చెబితే చేస్తా సార్. అట్లాగైతే ఆపేసేయాలి. ఆ ఊరి పేరేంటి, సంతనూతల పాడో ఏదో ఊరి పేరు, గ్రామం పేరు పెట్టావు. రేపు వచ్చే నెలలో మీటింగ్లు ఉన్నాయి కదా, అది ఆపేసేయాలి. సరే సార్. ఫేస్బుక్ పేజీలో, యూట్యూబ్ లో వీడియో పెట్టాలి. ఇట్లా పలానా ట్రూ కాలర్ ఫోన్ పెట్టేయగానే ట్రూ కాలర్ లో నా పేరు వచ్చింది. పలానా అన్నయ్య నాకు ఫోన్ చేసి గీతోపదేశం చేశాడు, జ్ఞానోదయం చేశాడు, నేను చేస్తుంది తప్పని తెలుసుకున్నాను. అందుకనే ఇప్పుడు రాబోయే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్ని మోసం చేసేటట్టుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలన్నీ కూడా నేను మానేసేస్తున్నాను. బైబిల్ వాక్యమే చెప్తాను, వచ్చిన దాని ప్రకారం బతుకుతాను. ఇట్లాంటి గుడిసే డాసాలు కూడా ఏవి వెయ్యను నేను. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవి చెయ్యను. బైబిల్ వాక్యాన్ని నమ్ముకుని బతుకుతాను నేను అని చెప్పి అందరికి, హిందువులందరికీ క్షమాపణ చెప్పి వీడియో చేసి ఫేస్బుక్ పేజీలో పెట్టాలి. అయితే దాని వల్ల నాకు అంత వీడియో చేయని రాదు సార్. మరి ఏమొచ్చు? దొబ్బి తింటాం వచ్చా 3 పూట్ల? తినలేదు సార్, ఇందాకే తిన్నాం సార్. చేపల పులుసు తిన్నానన్నావు కదరా. వేరే వాళ్ళు పిలిచి పెట్టారు సార్ కొద్దిగా. ఎవరు? అదేలేరా చెబుతుంది ఫోన్ దగ్గర నుంచి, తమ్ముడు ఫోన్ చేసిన దగ్గర నుంచి. ఎదుటి వాళ్ళ మీద పడి, ఊరి మీద పడి తింటమే గానీ మనం కష్టపడి సంపాదించేది ఏముంది? అవును సార్, అవును. అదేగా చెబుతుంది. అందుకే అమ్మనా బూతులు తిడుతుంది నిన్ను. అవును సార్, అవును. నువ్వు చెప్పిన మాట అర్థం చేసుకోగా తోలుమందం అయిపోయింది. ఆ బైబిల్ చదివిన కాడి నుంచి ట్రైనింగ్ తీసుకున్నావంటరా తమ్ముడు? తీసుకోలేదు సార్. బైబిల్ బ్యాచులర్ ఆఫ్ థియాలజీనో మాస్టర్ ఆఫ్ థియాలజీనో చదవాలి కదరా, ఏదో ఒకటి. ఏది చదవలేదా? ఆ సర్టిఫికేట్ లేక రానియలేదు సార్. సర్టిఫికేట్ దేవుందిరా బాబు. సరే, నువ్వు ఏ క్యాస్ట్ నుంచి మతం మారావు? సార్, ఏ క్యాస్ట్ నుంచి మతం మారావు నువ్వు? హిందూ నుండి సార్. హిందువులే క్యాస్ట్ అన్నాను రా. సార్ అంటున్నావు కదా, నీ జబ్బు నాకు కూడా పట్టుకుంది. క్యాస్ట్ అన్నాను, వినపడలేదా? క్యాస్ట్ అంటే ఏంటి సార్? హిందూ అనేది మతం రా, క్రిస్టియన్ అనేది మతం రా. ఇంకా నేను ఎంతకి కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ చేసుకుని ఇట్లేదురా నువ్వు. సార్ ఏ కులంలోంచి మతం మారావు అంటున్నా? సంజయం వేసుకుంటాం సార్ మేము. సిగ్గు శర లేని వాళ్ళే పాస్టర్లు రా. మళ్ళీ రుజువు చేస్తున్నావు. నేను అచ్చ తెలుగులో సింపుల్ గానే కదరా అడిగింది, ఏ కులంలోంచి మారావురా అని. సార్, మా ఇంటి పేరు కోడి సార్. నాకెందుకు రా, నేను అడిగింది ఏంటి నువ్వు చెప్పే. ఇందేరా తిడుతుంది పాస్టర్లని. నీ మూలాన్ని మిగతా వాళ్ళందరినీ తిడుతున్నాను రా. పాస్టర్ అంటే సూటిగా చెప్పడు దేనికి కూడా. పనికిమాలిన వాళ్ళు అనకూడదు కానీ అమ్మనా బూతులు వస్తున్నాయి నోటికి. చిచ్చి, అనవసరంగా ఖరాబ్ చేసుకున్నా, మైండ్ ఖరాబ్ చేసుకున్నా, నోరు ఖరాబ్ చేసుకున్నా నీ బోటోడి మూలాన. వేస్ట్ ఫెలో. చెప్పు, ఏ కులంలోంచి వెళ్ళావు? సంజం ఉంటుంది సార్, అది తీసేసుకొని నమ్ముకున్నా సార్. కులం లేని దాంట్లోంచి వచ్చినాడు వీడు. సరే, అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నువ్వు వేస్ట్ ఫెలోవి, తోలుమందం గాడివని అర్థమైపోయింది. సిగ్గు శరం లేకుండా మంది మీద పడి బతుకుతున్నావని రుజువైపోయింది. కానీ ఒక ఎస్సీ మతం మారితే బీసీసీలోకి వెళ్తాడు రా అబ్బాయి. నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ మార్చుకున్నావా అని అడగాలనేది నా ఉద్దేశం అనమాట. మళ్ళీ పెద్ద ఏయో చెబుతున్నావు కదా, నీకు చిన్న విషయం తెలియకపోయిద్దా అని నా ఉద్దేశం. యాక్చువల్ గా తెలియదు సార్. తెలీదు. దశంభాగాలు అడగడం తెలుసు, కానుకలు అడగడం తెలుసు, స్వస్థత వరాల పేరుతో వసూలు చేసుకోవడం తెలుసు, ఇంటింటికి ప్రార్థనల పేరుతో తిరగడం తెలుసు, పచ్చి పులుసులు ఎండు పులుసులు వేయించుకు తింటాం తెలుసు. ఎందుకు పుట్టారా బాబు మా బోటోడి తిట్లు తింటానికి? కాకపోతే మీ అమ్మ మీ నాన్నకన్నా మంచి పేరు తీసుకురండి రా. ఏం మనుషులు రా బాబు, ఏం బతుకులు రా ఇయ్యి. సరే, నీకెట్టి సిగ్గు లేదని తెలిసిపోయింది. ఎందుకంటే నేను ఫోన్ చేసిన కాడి నుంచి అడుగుతున్నాను, ఈ చర్చ్ అడ్రస్ చెప్పు. ఎయిడ్స్ పేషెంట్ తీసుకొస్తారు మా వాళ్ళు, ఎయిడ్స్ తగ్గించేది గానీ అప్పుడు ఫుల్ స్వింగ్ లో మేమే పబ్లిసిటీ ఇచ్చేస్తాం నీకు. నువ్వు స్వస్థత వరం కలిగినటువంటి దైవజనుడు అని
ఫుల్ పబ్లిసిటీ, కల్వర్ సతీష్ లాగా లక్షలు కోట్లు వచ్చేస్తాయి. మరి నువ్వేమంత గోల్డెన్ ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు. అడ్రస్ కూడా చెప్పట్లా నువ్వు. ఇక వేస్ట్లే, నీతో వేస్ట్లే, ఉంటాలే. సార్ నమస్తే సార్. సంతోషం. మీ పిల్లలు ఇట్లా సుఖంగా ఉండండి. ఇట్లాగే మంది మీద పడి డాబాలు కట్టుకుంటా, కార్లు కొనుక్కుంటా, మంది మీద పడి బతకండి. సరే, ఇంకా సార్ ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు సార్. నువ్వు మాత్రం బాగా దొబ్బి తిను. సరే సార్. సరే సార్. చెప్పండి పాస్టర్ గారు. హిందుత్వంలోనికి మళ్ళా తిరిగి వస్తే డబ్బులు ఏమన్నా ఇస్తారా? ఎవరిస్తారు? మీరేమన్నా ఇస్తారా? నేను చెప్పానేంటి మిమ్మల్ని హిందుత్వంలోకి రమ్మని నేను అడిగానా? అడగలేదు. ఒకవేళ వస్తే మా పోషణ అవన్నీ ఎట్లా? మీరు మానవ జన్మ ఎత్తారు, అందుట్లో మగాడి పుడక పుట్టారు, కష్టపడి బతకాలి. మగాడు అనేవాడు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. కష్టపడాలి. బైబిల్లో 2 పేజీలు అటు ఇటు తిప్పి 4 వాక్యాలు అయ్యే పొద్దు నుంచి సాయంత్రం దాకా లాగి పీకి దశం భాగాలు కొట్టేద్దామంటే కుదరదు హిందుత్వంలో. అట్లా ఉంటానంటే కాదు. మరి మగాడన్నా కష్టపడాలి, సంసారాన్ని పోషించుకోవాలి.